హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఇండియాలో బడా చార్ధంలో ఒకటైన పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, పూర్తిగా చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి. పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిశాలో ఉంది. ఇక్కడ చేరుకోవడానికి మీరు ఏ స్టేట్లో ఉన్న భువనేశ్వర్ ఆర్ కుర్దా జంక్షన్ రోడ్కి అయితే చేరుకోవాలి. హైదరాబాద్ టు పూరి చేరుకోవడానికి మీకు సికింద్రాబాద్ ఆర్ చెల్లపల్లి నుంచి కపుల్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఫర్ భువనేశ్వర్ అండ్ కుర్దా జంక్షన్ రోడ్. స్లీపర్ కాస్ట్ 560 అండ్ థర్డ్ ఏసీ 1400. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మీకు చాలా హోటల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్. దీనికి ఆపోజిట్లోనే మీకు భువనేశ్వర్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుండి పూరి జగన్నాథ్ టెంపుల్ 62 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 1.5 hours అయితే పడుతుంది మీకు. బస్ టికెట్ కాస్ట్ 95 రూపీస్ పర్ పర్సన్. అసలు పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుంది, ఏం స్పెషల్ ఉంది, కథ ఏంటి అనేది ఇవాళ మీకు ఫుల్గా చూపిస్తాను, చూడండి. కనిపిస్తున్న గోపురమే పూరి జగన్నాథ్ ఆలయం. మేము వింటర్లో వెళ్ళడం వల్ల మొత్తం మంచుతో నిండిపోయింది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భువనేశ్వర్ నుంచి పూరి చేరుకోగానే మీకు ఈ రౌండ్ అబౌట్ బ్రిడ్జ్ పైన అయితే వదిలేస్తారు. దీన్ని జగన్నాథ్ బలో కార్ పార్కింగ్ ఎంట్రన్స్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి పూరి జగన్నాథ్ టెంపుల్ అప్రాక్సిమేట్లీ 800 meters to 1 kilometer ఉంటుంది. పార్కింగ్ నుండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్ జగన్నాథ్ పూరి టెంపుల్ వరకు డ్రాప్ చేస్తారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జాక్ట్ టెంపుల్ గేట్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో మీకు చెప్పులు అండ్ ఫోన్స్ పెట్టడానికి ఫ్రీ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫోన్స్ లోపలికి అలవ్ లేదు కాబట్టి మేము కూడా మా ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టేసినాం. మా దర్శనం అప్రాక్సిమేట్లీ 1 hour అయితే పట్టింది. పూరి జగన్నాథ్ ఆలయానికి మొత్తం 4 entrances ఉన్నాయి. ఒకటి లయన్ గేట్, హార్స్ గేట్, టైగర్ గేట్ అండ్ ఎలిఫెంట్ గేట్. ఈ 4 గేట్స్ ఆలయానికి 4 వైపుల నుంచి ఉంటాయి, కానీ అందరూ సాధారణంగా ఉపయోగించే గేట్ లయన్ గేట్. ఇప్పుడు మీరు చూస్తుందే లయన్ గేట్ ఎంట్రన్స్. లయన్ గేట్ ఎంట్రన్స్ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల మేము ఎలిఫెంట్ గేట్ నుంచి అయితే వెళ్ళాం. ఈ ఎలిఫెంట్ గేట్ ఆపోజిట్లో కూడా మీకు ప్రైవేట్ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళు 10 రూపీస్ ఫోన్ అయితే ఛార్జ్ చేస్తారు. జగన్నాథ్ పూరి అనేది శ్రీకృష్ణుడి ఆలయం మరియు ఇండియాలోని 4 ధామ్లో ఒకటి. కృష్ణుడు తన లీలలో ముగించి ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన శరీరం నశించిన, హృదయం మాత్రం కాలిపోలేదట. ఆ హృదయాన్ని బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. అది ఎప్పటికీ నశించదు. చాలా కాలం క్రితం నీలమాధవుడు అనే దేవుడు అడవిలో పూజించబడేవాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రద్యుమ్న మహారాజు ఆ దేవుని దర్శించడానికి వస్తాడు మరియు అక్కడే ఆలయం కట్టాలని నిర్ణయిస్తాడు. అప్పుడే ఒక వృద్ధుడు వచ్చి, నేను విగ్రహాలు తయారు చేస్తాను, కానీ పని జరుగుతున్నంతసేపు ఎవరు చూడకూడదు అంటాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు, విశ్వకర్మ దేవుడు. కొన్ని రోజుల తర్వాత శబ్దం ఆగిపోవడంతో రాజు తలుపు తెరిచి చూస్తాడు. విగ్రహాలు పూర్తిగా అవ్వకముందే ఆగిపోతాయి. జగన్నాథుడు, బలపదుడు, సుభద్రమ్మ ఇలా చేతులు కాళ్ళు లేకుండా ఉంటారు. ఇంకా ఇంద్రద్యుమ్న మహారాజు అలానే జగన్నాథుని పూజ చేయడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి జగన్నాథుడు, బలపదుడు, సుభద్రమ్మ ఈ చెక్క విగ్రహాల రూపంలోనే పూజించబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ విగ్రహాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. కొన్ని సంవత్సరాలకి ఒకసారి వాటిని కొత్తగా తయారు చేయిస్తారు. ఆ సమయంలో పాత విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా కొత్త విగ్రహాలు ఉంచుతారు. అదే బ్రహ్మ పదార్థం అంటే శ్రీకృష్ణుడి హృదయం అని నమ్మకం. ఇదే జగన్నాథ పూర్తి ప్రత్యేక కథ. టెంపుల్ దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న పూరి బీచ్ కూడా తప్పకుండా చూడండి. అప్రాక్సిమేట్లీ 1.9 kilometers. దర్శనం అయిపోయాక తప్పకుండా చూడాల్సిన ఇంకొక ప్లేస్ సన్ కోనార్క్ టెంపుల్. ఇది పూరి బస్ స్టాండ్ నుంచి 34 kilometers అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 hour డ్యూరేషన్ అండ్ బస్ టికెట్ కాస్ట్ 60 రూపీస్ పర్ పర్సన్. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవుడు అనే రాజు నిర్మించాడు. ఈ టెంపుల్ మొత్తం సూర్యుడు రథం ఆకారంలో ఉంటుంది. 12 జంటల చక్రాలు, 7 గుర్రాలు, అంటే సూర్యుడు రోజు ఆకాశంలో రథం మీద ప్రయాణిస్తాడని భావం. ఇక్కడ ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే ఈ చక్రాలు సూర్య గడియారాలుగా పనిచేస్తాయి. షాడ చూసి టైం కూడా చెప్పొచ్చు అంటారు. ఒకప్పుడు ఈ ఆలయం మీద ఉన్న మ్యాగ్నెటిక్ స్టోన్ వల్ల నౌకలు కూడా ఆకర్షితమయ్యాయట. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.